తిరుపతి లడ్డు కట్టుకథేనా లేదా నిజంగానే జరిగిందా? అది నిజంగానే జరిగితే ఇంతమంది పబ్లిక్ తిన్నటువంటి భక్తులకు ఏ ఒక్కడికి డౌట్ ఎందుకు రాలేదు అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. రెండవది, అసలు ఇది డైవర్షన్ పాలిటిక్స్కు సంబంధించిందా అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. మూడవది, అసలు ఈ లడ్డు తయారు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు తెలియకుండానే ఉన్నదా అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. అంతమంది లడ్డూను తయారు చేసేటటువంటి ఆ యొక్క వంట గదిలో ఎవరికి డౌట్ రాలేదా? వస్తే ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? లేదా అసలు కలవనే లేదా? ఈ రెండిటిలో ఏదో ఒకటి నిజమై ఉండాలి. ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కలిసి. ఈ యొక్క డౌట్స్కి ఆన్సర్ ఎవరు చెప్పగలరు? బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.